ఏవండి, రామ్సింగ్ ఫోన్ చేశాడు. కళావతి వచ్చి చెప్పింది. లేనని చెప్పు అన్నాడు. అతనికి చాలా విసుగ్గా ఉంది. జాక్పాట్ కొడతానని రేసులకు పోతే ప్లాట్లకు తీసుకున్న అడ్వాన్సులు ఖర్చయ్యాయి. అటు అడ్వాన్స్ ఇచ్చిన వారు, ఇటు జహంగీర్ తెగ తిరుగుతున్నారు. తనేం చేయగలడు? రాగానే మిమ్మల్ని ఫోన్ చేయమన్నారు అన్నది కళావతి. సరే, రేపు నేను మినిస్టర్ గారితో ఢిల్లీ వెళ్తున్నాను. ఎక్కడన్నా డబ్బు పుట్టించి 2 జతల పంచెలు లాల్చీలు తెచ్చిపెట్టు అన్నాడు. నాకెవరు డబ్బిస్తారండి? ఆ చిన్నమ్మ పొద్దుట వచ్చి వీధంతా ఒకటి చేసి వెళ్ళింది అన్నది దిగులుగా. 100 రూపాయల అప్పు పుట్టించలేని ఆడదేమాడది అన్నాడు కోపంగా. మీరు ఎన్నైనా అనండి, అయినా ఢిల్లీ ఎందుకు? పిచ్చిముండా, ఎందుకు, ఎక్కడా, ఎప్పుడు అంటూ అడిగావు కాబట్టి మన అదృష్టం కొండెక్కింది. వెళ్ళి చూడు అన్నాడు. కళావతి వచ్చి దిగులుగా కూర్చుంది. మమ్మీ, మనం బడాయి కోర్లమా? ఎవరన్నారా? ఆమెకు కోపం తెచ్చుకునే ఓపిక కూడా లేదు. మా టీచర్ వాళ్ళమ్మ అంది. ఫీజు ఇవ్వందే బడికి రావద్దంది. కళావతికి మతిపోయింది. పక్కనే ఉన్న చిన్న కిండర్ గార్డెన్ స్కూల్లో చేర్పించింది. ఆవిడకు కాలేజీలో చదివే పిల్లలున్నారు. వాళ్ళ ఫీజులు గడవక భర్త ఏదైనా ఉద్యోగంలో పెడతానంటే వద్దని ఫీజుల కోసం 10 మంది పిల్లలను చేరదీసి ట్యూషన్ లాగా చెబుతుంది. కొందరు తల్లులు బలవంతం చేసి కిండర్ గార్డెన్ పెట్టించారు. అక్కడి పిల్లలే దాదాపు 15 మంది వస్తారు. తలా 10 రూపాయలు ఇస్తారు. ఇది చూసి ఇంటివారు అద్దె పెంచారు. అది పోను, మిగిలేది బొట్టాబొట్టిగా పిల్లల ఫీజులకు, బస్సు ఛార్జీలకు సరిపోతుంది. పైగా తల్లి వచ్చింది. కొడుకులతో ఆమెకు పడటం లేదు. ఆ సంగతులన్నీ కళావతికి చెప్పింది. కళావతి ఒక్కొక్క రూపాయికి కటకటలాడిపోతోంది. పెరిగిన ఇంటి అద్దె, తరిగిన ఆర్జన, ఆమెకు భర్త ఢిల్లీ ప్రయాణం, కొడుకు బడి రెండూ గుర్తుకు వచ్చాయి. వెంటనే ఏదైతే అయిందని దేవుడి ముందు గల్లా పెట్టి తీసింది. 500 రూపాయలు ఉన్నాయి. అప్పటికి గండం గడిచిందని సంబరపడింది. ఫీజు ఇచ్చి ఆ టీచర్ని 4 మాటలు అన్నది. ఏదో అవసరాలు అందరికీ ఉంటాయి, బడాయి లడాయి అంటూ పసిపిల్లలంటారా అని నిలదీసి వచ్చింది. భర్త చెప్పిన 2 జతల బట్టలు తీసుకుని వచ్చింది. ఈ లోపల జహంగీర్, అతని కొడుకు ఇంటి ముందు కూర్చున్నారు. వాళ్ళ వాలకం చూస్తే యుద్ధానికి సిద్ధమై వచ్చినట్టున్నారు. ఆయన లేరు. వచ్చే వరకు కూర్చుంటాం, మాకేం పని అన్నాడు. వాళ్ళని ఇంట్లోకి ఆవిడ రమ్మనలేదు. వాళ్ళే వరండా మెట్ల మీద కూర్చున్నారు. కళావతికి భయం వేసింది. ఆయన వచ్చాక రండి అన్నది మెల్లగా. ఏమి పెండ్లం ఉన్నావమ్మా? ధర్మయ్య ముఖం చూసి ఊరుకున్నాం. ఇంట్లో పండబెట్టి లేడంటావు. పుండాకోర్, 1 కాదు 2 కాదు, 40,000 రూపాయలు మింగుతాడు. అతను కోపంగా మీసం దువ్వాడు. నీది తప్పు అబ్బాజాన్. అరే, బెయిమాన్ గాడని ఎవరికి తెలుసురా? ఆ సూటు బూటు, ఆ ఏసం చూసి మోసంలో పడ్డా. మంత్రిగారింటికి తీసుకుపోయిండు. మంచోడనుకున్నా. ఇప్పుడు మన పానాలు పోతాయి. ఒక్క ప్లాటుకు 4 తాన బయాన తీసుకున్నాడు బాంచత్ అన్నాడు. వాళ్ళ వాలకం చూసి తలుపు వేసుకుంది కళావతి. భర్త బట్టలు చూసి సంబరపడిపోయాడు. గుడ్, చాలా బాగున్నాయి. పెట్టె సర్దు, ఏమలా వణికిపోతున్నావు అన్నాడు భార్యను చూసి. ఏవండి, జహంగీర్ వాడి కొడుకు ఇంటి ముందు కూర్చున్నారు. నాకు భయంగా ఉంది అంది. అతను 1 నిమిషం ఆలోచించాడు. వెంటనే ఎక్కడికో ఫోన్ చేశాడు. రోజుకు 20 రూపాయలు అవుతుందా? అయినా పర్వాలేదు, పంపమని చెప్పండి అని ఫోన్ పెట్టేశాడు. ఇప్పుడు మన ఇంటికి ఒకరు వస్తారు. ఆయన ప్రైవేటుగా కొందరు పహిల్వాన్లను తయారు చేస్తాడు. ఒక అతన్ని ఇక్కడ పెడతాడు. అతనికి ఉదయం 2 గుడ్లు పరాటాలు ఇవ్వు, మధ్యాహ్నం పులావ్ మాంసం పెట్టు అని ఆదేశాలు ఇచ్చాడు. నా దగ్గర 300 రూపాయలున్నాయి. అతనికి ఇవన్నీ వండి పెట్టి రోజుకు 20 రూపాయలు ఎలా ఇవ్వను? చేత్తో ఇవ్వు. భర్త బయటికి వెళుతుంటే ఇల్లు గడపలేని ఆడదానివి, నువ్వేం ఆడదానివి అన్నాడు కోపంగా. చేతకాని ఆడదాన్ని అంది కోపంగా. ఆమెకు ఇంటివారు ఎప్పుడు వచ్చి పిలుస్తారో అద్దెకు అని భయంగా ఉంది. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అన్నాడు అంతకన్నా కోపంగా. అతను తయారై పెరటి తలుపులో నుండి తొంగి చూశాడు. శకునం తగలడు. నేను ఎదురు వస్తే శకునం తగలడినట్టే ఉందిగా. ఏ పని శుభంగా జరుగుతుంది, వెళ్ళండి అన్నది కోపంగా. అతను అక్కడున్న రిక్షాలో సామాన్లు పెట్టుకుని వెళ్ళిపోయాడు.
ఆమె అలాగే నిలబడిపోయింది. చాలాసేపటికి కాలింగ్ బెల్ వినిపించింది. కళావతి వచ్చి తలుపు తీసింది. ఆ ఆకారాన్ని చూసి జడుసుకుంది. ఎవరు? నోట్లోంచి మాట రాలేదు. పత్తిసాబ్ పిలిచిండు, ఆయన ఢిల్లీ వెళ్ళారు అన్నది ధైర్యం చేసి. అతని లోపల నుండి కుర్చీ తీసుకువెళ్ళి వేసుకుని కూర్చున్నాడు. ఓ అమ్మా, ఈరోజంటే అతని కాపలా పెట్టుకున్నావు, రేపెవరు కాపాడతారో చూస్తాం అంటూ జహంగీర్ వెళ్ళిపోయాడు. పహిల్వాన్కి సమయానికి అన్నీ అందించేసరికి తల ప్రాణం తోకకొస్తోంది. అతను సిగరెట్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. అప్పుడే టెలిఫోన్ వాళ్ళు, కరెంటు వాళ్ళు వచ్చి కనెక్షన్ పీకేసి వెళ్ళిపోయారు. ఆమె ఏం చేయలేక చూసింది. ఈ పరిస్థితి చాలాసార్లు వచ్చింది. కానీ అబద్ధాలాడి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని అవసరం గడిపింది. ఇప్పుడు తను నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. అందరూ తప్పుకుపోతున్నారు. తండ్రి కూడా తన మాటలు నమ్మడం లేదు. తెలివిగా సంపాదించమంటాడు భర్త. ఎలా సంపాదించాలో అర్థం కాదు. తను బదుళ్ళు అడుగుతుంటే ఒక్కొక్కరు తన కేసి చూసే చూపు తలుచుకుంటే ఏడవాలనిపిస్తుంది. కళావతికి వంట కూడా చేయాలనిపించలేదు. చద్దన్నం ఉంటే కొడుక్కి పెట్టి అలాగే కూర్చుండిపోయింది. ఏమ్మా, ఉన్నావా లేవా? కారాకిల్లి నములుతూ వచ్చింది చిన్నమ్మ. కళావతి పై ప్రాణం పైనే ఎగిరిపోయింది. రా చిన్నమ్మ, చిక్కిపోయావేం? ఒంట్లో బాగుండలేదా అన్నది ముఖానికి నవ్వు పులుముకుని. ఇదిగో కళావతమ్మ, ఈ నాటకాలు నా దగ్గర సాగవు. నగదు కావాలిప్పుడు. మీ నాన్న పంటతో నీ చీటీతో అనవసరం అన్నది కోపంగా. ఇన్నాళ్ళు ఆగావు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు, వడ్డీతో ఇస్తాను అంది అర్థింపుగా చూస్తూ. చెట్టు డబ్బుకు పిందెలు పడ్డాయా, లేక మీ ఆయన దొంగతనానికి వెళ్ళాడా? ఇదిగో చూడమ్మా, ఈ మగన్ని నమ్ముకుంటే నాశనం తప్పదు గాని వెళ్ళి మీ ఇంట్లో ఉండి వచ్చిన దాంతో పిల్లాడిని చదివించుకో. నేను ఈ రేడియో పట్టుకుపోతాను అన్నది. మర్యాదగా చెబితే నీకు కాదు చిన్నమ్మ, ఆ రేడియో అక్కడ పెట్టు, లేకపోతే సున్నంలోకి ఎముకలు మిగలవు అంది. పిల్లిలాంటి కళావతమ్మ పులిలా మాట్లాడుతోంది. ఏమిటబ్బా అని చూసింది చిన్నమ్మ. ఎదురుగా గుమ్మంలో పహిల్వాన్ నిలబడ్డాడు. ఓహో, నేనొక్కడితేనే కాదన్నమాట. చిన్నమ్మ క్షణం ఆలోచించింది. ఏమిటయ్యా, రేడియో పాడైపోయిందట, బాగు చేయించలేవు? ఇంటి ముందు కాపలా కూర్చుంటే చాలా అన్నది కోపంగా. చిన్నమ్మ, కళావతి ఏదో చెప్పబోయింది. నువ్వుండవే పిల్ల, మా అక్క కూతురు బాబు, బాగు చేయించుకొస్తావా? రేడియో చూపింది. నా పని ఇక్కడుండి ఎవరో అఘాయిత్యం చేయకుండా చూడ్డమే విసురుగా అని అతను బయట కూర్చున్నాడు. చిన్నమ్మ తలుపులు వేసింది. బాగుంది నాటకం, కొరకొర చూసింది చిన్నమ్మ. కళావతికి చిన్నమ్మ పల్లమ్మాయితో పోట్లాడిన విషయం గుర్తుకు వచ్చింది. దాన్ని వంగదీసి గుద్దిన గుద్దులు గుర్తుకు వచ్చాయి. అందుకే డ్రాయింగ్ సొరుగులాగి రేడియో లైసెన్స్ కూడా తీసి ఇచ్చింది. నన్నేమనకే చిన్నమ్మ అన్నది దండం పెడుతూ. పాపం, 1,00,000 రూపాయల కట్నం తెచ్చిన దొరసాని వెటకారం చేసి వెళ్ళిపోయింది. కళావతికి మంటగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మర్నాడు తిన్నగా చిన్నమ్మ పనిచేసే ఇంటికి వెళ్ళింది. ఇంటావిడ చిన్నమ్మను పిలిపించబోయింది. వద్దు వద్దు, మీతో పని ఉండే వచ్చాను అన్నది కంగారుగా అటు ఇటు చూస్తూ. ఆ సమయంలో చిన్నమ్మ ఉండదని, కారాకిల్లికి వెడుతుందని తెలుసు. నాతో పనా? ఆశ్చర్యంగా చూసిందామె. చిన్నమ్మ ఉత్త దొంగముండ, దాన్ని నమ్మొద్దు. మీరు పెద్ద మనసుతో పట్టించుకోరు. సామాన్లు కాజేసి అమ్ముతుంది. ఒకసారి నా దగ్గరకు తెస్తే ఎవరిదైనా సంసారమని కోపగించాను. ఇప్పుడు మా వీధిలో అందరికీ అమ్ముతుంది. ఓ కన్నేసి ఉంచండి అన్నది సలహా ఇస్తూ. నిజమా? నాకు అనుమానంగానే ఉంది. రాని, దాని పని చెబుతాను. దీనికేం తక్కువ చేశాను? విరుచుకుపడింది. నా పేరు బయటకు రానివ్వకండి ప్లీజ్. ఉండండి, కాఫీ పుచ్చుకు వెళ్దురు గాని అని ఆమె అన్న త్వరగా బ్యాగ్ పట్టుకుని వచ్చేసింది కళావతి. 4 రోజులు గడిచాయి. పహిల్వాన్కు ఇవ్వడానికి డబ్బు లేదు. అతన్ని పంపించి వేసింది. ఇంటాయన వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. అద్దె కట్టకపోతే సామాన్లు బజార్లో పడేస్తానంటూ. పాలమ్మాయి వచ్చింది. పేపర్ వాడు తిరిగి వెళ్ళాడు. ఆమెకు ఎటైనా పోదామని ఉంది. దూరంగా చిన్నమ్మ వస్తూ కనిపించింది. కాళ్ళు గజగజలాడాయి. తలుపు వేసింది. శ్రీను, ఆ చిన్నమ్మ వచ్చి తలుపు తడితే మా అమ్మ లేదని చెప్పరా అన్నది కంగారుగా. చిన్నమ్మ నోటితో తను గెలవలేదని తెలుసు. ఉన్నావు కదా మమ్మీ? అబ్బా ఉన్నాన్రా
అది రాక్షసి. నువ్వు చెప్పు. మా బంగారం కదూ, నీకు చాక్లెట్లు కొని పెడతాను అని లోపలి తలుపు చాటున నిలబడింది. ఓయమ్మా, కళమ్మా అని తలుపు తట్టింది. తలుపు అందదు, ఇటు ఇటు అన్నాడు శ్రీను. ఆమె కిటికీ దగ్గరకు వెళ్ళింది. మా అమ్మ లేదని చెప్పమంది అన్నాడు గట్టిగా. మీ అమ్మ ఇంట్లో ఉండి లేదని చెప్పమందా అన్నది చిన్నమ్మ. అరే, నీకెలా తెలుసు? నువ్వు రాక్షసివట. నోరు తెరువు, కూరలున్నాయేమో చూస్తాను అన్నాడు శ్రీను. ఏమిటి, నేను రాక్షసినా? తనే రాక్షసి. నీతి మాలింది, గతి మాలింది. నా దగ్గర వస్తువులు కొట్టేసి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయిస్తుందా? దీనమ్మ కడుపు కాలా. ఇలా తిట్ల ప్రవాహం సాగింది. ఎవరైనా రాసేవారుంటే తిట్ల ఎన్సైక్లోపీడియా అయ్యేది. కళావతి స్థానులా నిలబడిపోయింది. నోరు నొప్పి పుట్టాక లేచి వెళ్ళిపోయింది చిన్నమ్మ. అమ్మా, ఆ రాక్షసి వెళ్ళిపోయిందే అన్నాడు శ్రీను కర్రతో గడియ తీసి. నీ నోట్లో దుమ్ము కొట్టుకుపోను. దాని ముందు అనమన్నానురా త్రాష్టుడా. కోపంగా శ్రీనును వంగదీసి 4 అంటించింది. ఆమెకు దుఃఖం ఆగడం లేదు. అమ్మా, కలెక్టర్ రమాపతి ఇల్లు ఇదేనా? ఒకతను పండ్ల బుట్టతో వచ్చాడు. ఘనకార్యం చాలు, వెళ్ళు, కళ్ళు కడుక్కో. కొడుకును బెదిరించి వచ్చిన అతన్ని ఏమిటని అడిగింది. కలెక్టర్ గారి ఇల్లు ఇదేనా? అతను అడ్రస్ జాగ్రత్తగా చూసుకుంటూ అడిగాడు. ఇక్కడ కలెక్టరు, డాక్టరు ఎవరూ లేరు, వెళ్ళు అన్నది తలుపు వేయడానికి ఉద్యుక్తురాలవుతూ. అతని కార్డు ఇచ్చారమ్మా అని కార్డు అందించాడు. అది తీసుకుని కిటికీలో గిరాటు వేసింది. తలుపులు వేసుకుంది. 6 దాటుతుండగా రమాపతి వచ్చాడు. అతను భార్య కొడుకును చూసి ముఖం చిట్లించాడు. ఏమిటా అవతారాలు? కాస్త శుభ్రంగా ఉండాలి అన్నాడు చిరుబురులాడుతూ. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. మీరు ఇల్లు కదలకుండా అన్నీ అమర్చి పెడితే అలాగే అలంకరించుకుని కూర్చునేవారం. పాడు జన్మ అన్నది ఏడుస్తూ. అంత తీవ్రంగా కళావతి ఏడుస్తుందని తెలియదు అతనికి. ఏదో జరిగిందని ఊహించాడు. ఏం జరిగింది కళా? ఈసారి అనునయంగా అడిగాడు. చిన్నమ్మ రావడం, పహిల్వాను ఉన్న బోల్తా కొట్టించి రేడియో పట్టుకుపోవడం అంతా చెప్పింది ఏడుస్తూ. ఇప్పుడే దాన్ని పోలీసులకు పట్టించి తాట ఒలుస్తానుండు అని ఫోన్ దగ్గరకు వెళ్ళి డయల్ చేశాడు. ఫోన్, లైట్ రెండూ లేవు. బిల్స్ కట్టలేదని భర్త కళ్ళు చూసి మాట మింగింది. వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తుంటే నువ్వేం చేశావు? బుద్ధి జ్ఞానం ఉన్నాయా? ఎక్కడో ఓ చోట తెచ్చి కట్టలేకపోయావా అన్నాడు. ఎక్కడ తెమ్మంటారో చెప్పండి అన్నది కోపంగా. ఆమె మాట పూర్తి కాకముందే చెంప పగిలిపోయింది. అతను లేచి వెళ్ళబోతూ కిటికీలో ఉన్న విజిటింగ్ కార్డు చూశాడు. ఈ కార్డు ఎక్కడిది? ఎవరో కలెక్టర్ గారు ఉన్నారా అని వచ్చాడు అన్నది సౌమ్యంగా. అంటే నువ్వేమన్నావు? ఆతృతగా అడిగాడు. ఇక్కడెవరూ లేరన్నాను అంతే. ఆమె చెంప చెల్లుమంది. ఆమెకు ఏం అర్థం కాకముందే 2 చెంపలు ఎర్రబారాయి. ఆమెకు ఉక్రోషంగా ఉంది. మీరు ఎమ్మెల్యేగా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్గా అవతారం ఎత్తారని తెలుసు. కానీ కలెక్టర్ది కొత్త అవతారం, అది తెలియదు అన్నది ఉక్రోషంగా. రమాపతి తెల్లబోయాడు. భార్య ఇంతకు తెగించి జవాబు ఇస్తుందని ఆశించనైనా లేదు అతను. పిచ్చిముండ, తిమ్మిరిగా ఉందా ఏం? హుంకరించాడు. ఎందుకుండదు? ముప్పొద్దులా తిండి, సుఖానికి కొదవలేదు. ఇంటికి వచ్చి తిట్టిపోయేవారు, అవసరమైతే కొట్టిపోతారు. అలాంటప్పుడు తిక్కగాను తిమ్మిరిగానే ఉంటుంది అన్నది కోపంగా. ఏమిటి, మాటకు మాట అంటావుటే చంపేస్తాను అన్నాడు ఆఖరు వస్త్రంగా. ఆమె తిరస్కారంగా చూసింది. చంపేయండి, నాకేం భయం లేదు. ఒక్కసారి పీడ విరగడవుతుంది అన్నది నిర్లక్ష్యంగా. చాలా వరకు వచ్చిందే. రమాపతి బయటకు వచ్చాడు. అతను ఆటో రిక్షా దొరుకుతుందేమోనని అటు ఇటు చూశాడు. అయోమయంగా ఉంది. అంతే, తలపై కాళ్లపై పెళమని దెబ్బలు పడ్డాయి. అతను చేతులు అడ్డం పెట్టాడు. అమ్మో, చచ్చా, హెల్ప్ అని అరిచాడు. అంతే, మరో దెబ్బ పడింది. మనుషుల నవ్వు వికటంగా వినిపించింది. నిన్ను ఒక్కసారే చావనివ్వంరా, తీసుకుని చేస్తావు అన్నాడు ఎవడో. ఆ మాటలు వింటూ స్పృహ తప్పిపోయాడు.